అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ కూడా పూజ చేసుకోవడం కోసం చాలా హడావిడిగా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటున్నారనుకుంటున్నాను. మీరందరూ కూడా స్వామి పూజని మానకుండా మీకు భగవంతుడిచ్చిన శక్తిలో చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సంకల్పాలు, మీ కోరికలన్నీ నెరవేరి ఆయువారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయిన తర్వాత చేయవలసిన పనులేంటి, పూజలో వాడిన వస్తువుల్ని ఏం చేయాలి, ముఖ్యంగా పూజాపీఠాన్ని ఏ రోజున కదపాలి, ఇవాళ నవంబర్ 12 మంగళవారం మీరు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నట్టయితే ఎప్పుడు కదపాలి, ఉద్వాసన మంత్రం ఏంటి, ఎలా కదపాలని నేను చేసి చూపిస్తాను. అలాగే ఒకవేళ బుధవారం ఉదయం చేసుకుంటే కనుక మీరు ఏ రోజున కదపాలి, ఎప్పుడు కదపాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. టైమింగ్స్ కూడా చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్కి నేను వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో వెంటనే రిప్లై ఇస్తూ ఉంటానండి. ఎందుకనంటే నేను రిప్లై ఇవ్వటం వల్ల మీరు ఏదైనా అనుమానంతో పూజ దగ్గర ఆగుతారేమో, మీరు మీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్నట్టుగా. కానీ నేను కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఆ కావాల్సిన ఏర్పాట్లలో ఉంటూ ఉంటాను కాబట్టి ఏదైనా మీకు రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా కూడా వీడియోని చూసేయండి. పూర్తిగా ఎటువంటి సందేహం లేకుండా నేను పూజ డౌట్స్ అని కూడా ఒక వీడియో పెట్టాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ముఖ్యంగా మనకి క్షీరాబ్ది ద్వాదశి ఈ 2024వ సంవత్సరంలో నవంబర్ 12 మంగళవారంన ద్వాదశి గడియలని వచ్చేసాయి. అయితే ఏకాదశి ద్వాదశి కలిపి వచ్చాయి అనమాట. అంటే మిగుళ్ళు తగులు రావటం వల్ల మనకి ఈ విధంగా వచ్చాయి. అంటే మనకి ఈరోజు నవంబర్ 12న మంగళవారం మధ్యాహ్నం 12:21 నుంచి ద్వాదశి గడియలు వచ్చేసే కనుక సాయంత్రం అందరం పూజ చేసుకోవచ్చండి. క్షీరాబ్ది ద్వాదశి పూజని దీపాలు వెలిగించి చేసుకుంటాం కదా. కొంతమంది అడుగుతుంది మంగళవారం పూట చెయ్యరట కదా అని. చాలా వరకు ద్వాదశి గడియలు సాయంత్రం వేళలో ఉన్నప్పుడు ఈ పూజను చేసుకోవడం అనేది మనకి మొదటి నుంచి కూడా వస్తున్న పద్ధతి. మనకి కార్తీక పురాణంలో కానీ లేదా క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం బుక్ చూసినట్లయితే కనుక ఆ కథలో కూడా ఉంటుంది. నేను కథ కూడా చదివి వినిపించాను, మీరు విని అక్షంతలైనా వేసుకుంటారని పూజ చివరిలో. అయితే ఆ కథ బుక్లో కూడా ఉంటుంది. సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఈ విధంగా ఉసిరి మొక్కని, తులసి మొక్కని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి చాలా వరకు ద్వాదశి గడియలు సాయంత్రం వేళలో ఉన్నప్పుడు క్షీరాబ్ది పూజ చేసుకుంటాం కనుక ఇవాళ నవంబర్ 12 చేస్తాం. అయితే సూర్యోదయానికి ఉన్నప్పుడు తిథి చూసుకునే వాళ్ళు రేపు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే రేపు బుధవారం ఉదయం మనకి 10:02 వరకే ఈ తిథి అనేది ఉంది, ద్వాదశి గడియలు అయితే ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు ఆలోపల పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే కొన్ని తిథులు మనము సూర్యోదయం అనుకుంటే ఆ రోజంతా కూడా అదే తిథి కింద లెక్కేసుకుంటాం. అటువంటి వాళ్ళు బుధవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు అని అంటున్నారండి. సాధ్యమైనంత వరకు ఇవాళ చేయండి. ఒకవేళ ఇవాళ కుదరకపోతే రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. ద్వాదశి గడియల్లో చేస్తే ఫలితం ఉంటుంది కాబట్టి నన్ను అందులో మీరు ఎప్పుడు చేస్తారని అడిగారు. నేను ఈ రోజే మంగళవారమే చేసుకుంటున్నానండి నేను. కాబట్టి అలా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉద్వాసం చూపించేస్తానండి. స్వామివారి పూజ అంతా అయిన తర్వాత మనం మంగళవారం చేసుకున్న వారం అయితే కనుక మంగళవారం పూట సహజంగా ఏ అమ్మవారికైనా స్వామికైనా ఉద్వాసన పలకము. అటువంటి వాళ్ళందరూ కూడా మంగళవారం అలానే ఉంచేయండి. బుధవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి ఈ ముందు రోజు పెట్టిన పూలు కానీ పూజలో వాడిన పూలు కానీ నిర్మాల్యాన్నంతా తీసేసి మరొక వేరే ప్రమిదల్లో 2 దీపాలైనా సరిపోతాయి. రేపు బుధవారం ఉదయం మీరు దీపారాధన చేసి స్వామివారికి క్లుప్తంగా అంటే చిన్నగా పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం అటువంటివి చదువుకొని లేదా గోవిందనామాలు చదువుకొని ఆ తర్వాత స్వామివారి దీపారాధన ఉండంగానే మీరు కార్తీక దామోదరుని పెట్టుకున్నా లేదా వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకున్నా, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకున్నా, అలాగే చిన్న చిన్న చిత్రపటాలు కానీ విగ్రహాలు ఏవి పెట్టుకున్నా మీరు కదిలించేది ఇదే పద్ధతిలో ఈ మంత్రాన్ని చెప్తూ కదిలించుకోండి. చాలామంది కదిలించమని చెప్తారు కానీ ఉద్వాసన మంత్రం చెప్పరండి. మనము ఇంత పూజ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్వామి నాకు శక్తి ఉన్నంత వరకు నీ పూజను చేసుకున్నాను, మళ్ళీ నేను పిలిచినప్పుడు అంటే నేను పూజ చేసుకున్నప్పుడు రా స్వామి అని చెప్పి స్వామివారిని ఇప్పుడు పంపించేస్తాం. ఎందుకంటే ఆయన్ని మన ఇంట్లో ఉంచుకొని ధూపదీప నైవేద్యాలతో రోజు చేయలేం కదండి. ఆ శక్తిని మనం పూజించలేం కంటిన్యూషన్గా. అందుకన్నట్టుగా మనము ఈ పూజ నిమిత్తం చేసుకున్నాం కాబట్టి ఆయన మన బృందావనానికి వచ్చారు, మన పూజ అందుకున్నారు కాబట్టి ఇక ఇక్కడ ఉద్వాసన చెప్పేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ విధంగా చేస్తారు. అయితే స్వామివారిని ఈ విధంగా మామూలుగా నేను చేసిన రోజే మీకు విడిగా చూపిస్తున్నాను కాబట్టి నేను వెంటనే ఉద్వాసన చెప్పానండి. ఈ విధంగా బుధవారం ఉదయం, మంగళవారం చెప్పకుండా బుధవారం ఉదయం ఒక 2 దీపారాధన అనేది 2 దీపాలు వెలిగించి పూజ చేసుకుని స్వామివారికి పాలు, పండు లేదా పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి నైవేద్యం పెట్టేసిన తర్వాత స్వామివారిని నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చెప్తూ అలా విగ్రహాన్ని పట్టుకొని 3 సార్లు ఎత్తి పెట్టడం. తమలపాకుతో దామోదరుని అంటే కార్తీక
కార్తీక దామని మట్టి ముద్ర రూపంలో పెట్టుకుంటే తమలపాకును కొంచెం 3 సార్లు కదిలించడం చేసేసి ఉద్వాసన చెప్పండి. మరి ఈ పూజా వస్తువులని ఎప్పుడు సర్దుకోవాలంటే ఉద్వాసన చెప్పాక దీపారాధన ఉండంగా ఉద్వాసన చెప్పాలి. దీపారాధన కొండ ఎక్కిన తర్వాత అంటే దీపారాధన ఉన్నంత వరకు స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టే కదా. ఆ దీపారాధన ఉండంగానే స్వామివారిని ఉద్వాసన చెప్పి ఆ దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు ఈ పూజా వస్తువులన్నీ కూడా సర్దుకోవచ్చు. కాబట్టి మంగళవారం రాత్రి చేసిన వారైతే బుధవారం ఉద్వాసన చెప్పండి ఈ విధంగా పూజ చేసుకొని. అయితే మరీ మధ్యాహ్నం 12 వరకు చేయకండి. అయితే కొంతమంది అడిగింది బుధవారం చేసుకొని ఉంటే పూజాపీఠం పెట్టి మరి ఎప్పుడు కదిలించాలి అనేది. ద్వాదశి సూర్యోదయానికి నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ద్వాదశి సూర్యోదయానికి ఉంటే ఆ రోజంతా కూడా అదే తిండి కింద కొంతమంది లెక్కేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు బుధవారం చెప్పకుండా గురువారం ఉదయం చెప్తారు. అయితే ద్వాదశి గడియలు ఉదయం 10 గంటల 2 నిమిషాలతో అయిపోతాయి కాబట్టి బుధవారం ఉదయము మీరు పూజ చేసి ఉద్వాసన చెప్పేసుకుంటాము అనుకుంటే బుధవారం ఉదయం మీరు 10 గంటల లోపల పూజ కంప్లీట్ చేసుకొని ఆ పూజ అంతా అయిపోయి వ్రతకథ చదువుకొని లేదా విని కానీ అక్షింతలు వేసుకొని అప్పుడు ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా. పూజ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు ఆ దీపాలు ఉండంగానే నేను ఇచ్చిన మంత్రంతో స్వామివారికి ఉద్వాసన చెప్పండి. ఉద్వాసన చెప్పేసేసి ఆ తర్వాత మీరు 10 గంటల తర్వాత ద్వాదశి గడియలు అయిపోయాయి. ఆ తర్వాత మీరు ఈ పూజా సామాన్ అంతా బుధవారం ఉదయం కూడా సర్దేసుకోవచ్చు. సాయంత్రం దాకా ఉంచాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఉద్యోగస్తులు కానీ అలా బయటికి వెళ్ళేవారు కానీ ఉదయం పూజ చేసుకున్నాము సర్దడానికి అవ్వలేదండి అలా వదిలేసి వచ్చామని అనుకుంటే కనుక ఉద్వాసన చెప్పాం కానీ మేమేమి సర్దుకోలేకపోయాము అనుకుంటే కనుక సాయంత్రం సర్దుకోవచ్చు. ఒకవేళ బుధవారం ఉదయం ఉద్వాసన చెప్పలేకపోతే సాయంత్రం చెప్తాము అనుకుంటే మరి సాయం సంధ్య వేళల్లో చెప్పకుండా కొంచెం 6:30 7 దాటిన తర్వాత చెప్పుకొని ఈ పూజా సామాన్ అంతా కూడా సర్దేసుకోవచ్చు. మరి ఈ పూజ దగ్గర మనం దీపాలు పెట్టుంటాం. ఉసిరి దీపాలు అరటి డొప్పల్లోనూ లేకపోతే మట్టి ప్రమిదల్లోనూ ఈ విధంగా దీపాలు పెట్టుంటాం కదా. పిండి ప్రమిదలు కానీ ఇలాగా ఇక్కడ చూడండి నేను పిండి ప్రమిదలు ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక పిండి ప్రమిదలోంచి కొంచెం ఇలా తీసుకొని నోట్లో ప్రసాదం కింద వేసుకొని ఆ తర్వాత వీటన్నిటిని ఆవులకు పెట్టమంటారు. అయితే సిటీస్లో మనకు తెలిసిందే ఏదైనా దేవాలయానికి వెళ్ళి గోసేవ చేసుకుంటూ ఉంటాం కానీ మనకి విడిగా ఆవులు అనేవి మనం పెట్టడానికి అవ్వదు. అటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి మేము ఈ పిండి ప్రమిదలన్నీ పెడతాము అని అంటే వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు. అటువంటి అప్పుడు మీరు బయట ఎక్కడైనా ఆవులు ఉండి మీరు పెట్టదలుచుకుంటే పెట్టండి. లేదంటే కనుక ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. కొంతమంది పారే నీటిలో వేస్తారు, బావుల్లో వేస్తారు, చెరువుల్లో వేస్తుంటారు. అలా పారే నీటిలో కలపండి. ఇది కూడా సిటీస్లో అలా కుదరదని అనుకుంటే మీరు ఈ పిండి ప్రమిదలే కాబట్టి ఒత్తులు తీసివేసి ఆ పిండిని అంతంటే ఒక నీళ్ళలో ఆ పిండి ప్రమిదలన్నింటినీ కూడా వేసేస్తే పిండి అంతా కరిగిపోతుంది. అప్పుడు ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పారిపోసేయండి. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. చెప్తాను, అది కూడా నెమ్మదిగా వినండి. అయితే పూజా ప్రదేశంలో ఆ విధంగా పిండి ప్రమిదలు చేయండి. అయితే పూజ చేసుకున్న తర్వాత మనం ఉసిరి దీపాలు వెలిగించి ఉంటాము. ఆ ఉసిరి దీపాలు అరడొప్పులు కూడా తొక్కని ప్రదేశంలో వేయమంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా వెళ్ళి ఏదైనా చెట్ల కింద వేస్తున్నా కూడా ఒప్పుకోకపోవచ్చు. అలాగే మనకి సిటీస్లో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళందరూ ఉసిరి దీపాలు అయితే కనుక నేను ఉసిరి దీపాలు ఎలా వెలిగించిన ఒక వీడియో షేర్ చేశాను. దాంట్లో చెప్పాను ఉసిరి దీపాలు అనేవి అలా ఉచితంగా మనం పడేసే కన్నా ఉసిరి దీపాలు అయిపోయిన తర్వాత వాటిని రీయూస్ చేసుకోగలము అని అనుకుంటే కనుక నేను ఆ వీడియో షేర్ చేశాను. ఒకసారి అలా రీయూస్ చేసుకోండి. కొంతమంది హెయిర్కి వాడుతుంటారు, కొంతమంది అది ప్రసాదం కింద వండుకొని తింటారు. ఎందుకంటే డబ్బులు పెట్టి మనం కొనుక్కున్న ఒక వస్తువు అది మళ్ళీ పనికి వచ్చే వస్తువు మనం అలా చూస్తూ పారేలేం కాబట్టి అది మహాప్రసాదంగా స్వామివారికి వెలిగించిన ఉసిరి దీపం మహాప్రసాదంగా భావించి అది వండుకొని తింటారు. కొంతమంది వాటిని ఎండబెట్టుకొని మరొక రకంగా వాడుతూ కూడా ఉంటారు. ఆ రకంగా చూసుకోండి. అయితే ఇక పూజా ప్రదేశాన్ని కూడా అన్ని సామాన్లు సర్దుకున్న తర్వాత మీరు ఆ చీపిరి పెట్టి డైరెక్ట్గా ఊడ్చేయకండి. అక్కడ స్వామివారికి అమ్మవారికి ఆసనం వేసిన ప్రదేశం ఒక పవిత్రమైన స్థలంగా భావించి మన స్వామివారికి అక్కడ ఆసనం వేసాం, అంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి. కాబట్టి ఒక క్లాత్తో దగ్గరికి చేసుకొని అవన్నీ వెతివేసుకోవడం కానీ ఇలా చిన్న చాటా చీపిరి దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఇది కేవలం నేను పూజా రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు అలా వాడుతూ ఉంటాను అనమాట. ఇలాంటి దాంతో కానీ మీరు ఈ ఫ్లోర్ని క్లీన్ చేసుకొని ఇదంతా కూడా ఎత్తివేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇది పక్కనైనా పడేయచ్చండి. ఇంక తర్వాత అన్నీ చెట్టు దగ్గర వేసేయండి అని చెప్తుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయమని చెప్తుంటే సిటీస్లో అస్సలు కుదరట్లేదండి అని చాలామంది కామెంట్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మన కంటికి కనబడేంత వరకు మనకి సాధ్యమైనంత వరకు అవి పవిత్రంగా చూస్తూ వాటిని మనం ఎలా చేయాలో పారే నీటిలో చేయడం కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయగలిగితే అలా వేయడం కానీ చేయాలి. కానీ కొన్ని చోట్ల కుదరకపోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళు ఒక పక్కగా పెట్టేసేయండి. వాటిని మనం పడేయడమేనండి, దానికి మనం ఇంకేం చేయలేము. మరి పూజ చేసినవి కదా ఇలా చెప్తే ఎలా అని కొంతమంది నచ్చకపోవచ్చండి. కానీ అది అనుభవిస్తేనే ఆ ప్రాబ్లం తెలుస్తుంది.
తెలుస్తుంది. అన్ని చెట్ల దగ్గర వేయడానికి అవ్వదు, పారే నీటిలో కలపడానికి అవ్వదు, ఏదైనా మొక్కల దగ్గరికి వేయడానికి అవ్వదు. సిటీస్లో అలా కొంతమంది అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఆ బాధ తెలుస్తుంది. పూజ చేసినవి అని ఒక పక్క మనసు పీకుతూ ఉంటుంది, కానీ ఏం చేయాలో అర్థం కాదండి. అందుకని చెప్పి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఉసిరికాయలని ఇష్టమైతే మీరు రీయూస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే తులసి కోట ఇలా ఏర్పాటు చేసుకుంటే, చిన్న మట్టి పోసి తులసి దళాలు పెట్టుకుంటే వాటిని కూడా అంతే చేయాలండి. తులసి పవిత్రమైనది కాబట్టి మనం పూజ చేసిన తులసి అని అంటే మనం ఇంట్లో ఒక పక్కగా తులసి కోటని అయితే పెట్టుకుంటాము. మరి ఇలాంటి తులసి దళాలు అయితే ఇవి మాత్రం ఎవరు తొక్కని ప్రదేశాలు వేయండి. కార్తీక దామోదరుడి రూపంలో మట్టి ముద్ద రూపంలో పెట్టుకుని పూజించుంటే ఆ కార్తీక దామోదర్ని తులసి చెట్లో పెట్టేయచ్చు. మన నీరు పోసినప్పుడల్లా ఆ తులసి చెట్లో ఆయన కలిసిపోతారు. లేదంటే కనుక వాటర్లో నిమజ్జనం చేసేసి ఆ మట్టి కలిసిపోతుంది కాబట్టి ఆ వాటర్ని తులసి చెట్లో పోసేయండి. అలాగే పసుపు వినాయకుని పెట్టుకుని పూజ చేస్తుంటే పసుపు వినాయకుని కూడా వాటర్లో కలిపేసేసి తులసి చెట్లో కాకుండా మరొక చెట్టులో ఆ పసుపు వాటర్ని అయితే వేసేయండి. ఇక ఆ తర్వాత ఉద్వాసం చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు. అయితే అక్కడ పెట్టిన పూలు అవన్నీ కూడా ముందు రోజు పెట్టిన పూలు మరుసటి రోజు అంటే సాయంత్రం ఈ పూజ చేస్తాం, మరుసటి రోజు పొద్దునకి అవి ఫ్రెష్గా ఉన్నాయండి ఉంచొచ్చా అంటే అలా ఉంచకూడదండి. ఒక రోజు నిద్ర చేసిన పూలు నిర్మాల్యం అంటాం కాబట్టి ఆ పూలు తీసేసి మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు ఒక 2 పూలు పెట్టాల్సిందే కొత్తవి. మరి ఈ పూలన్నీ ఫ్రెష్గా ఉన్నా కూడా వాటిని గుచ్చి చక్కగా ద్వారానికి వేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక బౌల్లో వేసి కొంచెం జవ్వాది పౌడర్ వేసి నీటిని ఏదైనా హాల్ మధ్యలో పెట్టుకోవడం కానీ అలా చేసుకోవచ్చు. అలంకరణకి వాడుకోవచ్చు. కానీ అండి మళ్ళీ వాటిని పూజకి బాగున్నాయి కదా అని అలానే ఉంచేయకూడదు. అరటిటొప్పలు అవి కూడా అండి చూసుకొని మీరు అటువంటివన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో పారవడానికి అయితే చేయండి. లేదంటే కనుక ఇంకా వాటిని మనం డస్ట్బిన్లో వేయటమేనండి. మనం దేవాలయానికి వెళ్ళి ఎన్నో రకాల ఒత్తులు వెలిగించి వస్తుంటాం, కానీ అవన్నీ మనం ఉండంగానే కొంత దీపాలు కొండెక్కుతున్నా అవన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఎన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడేసి వస్తారండి. కానీ అది దేవుని దేవాలయం అంటే పవిత్ర స్థలం కాబట్టి మనం అక్కడ అలా భావించి చేసుకుంటాము. కానీ అలా కుదరని వాళ్ళైతే కనుక ఇంకా తప్పదు, ఏం చేయలేమండి. అందుకని చిన్న విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఈ మట్టి ప్రమిదలండి. నేనైతే ఇంట్లోకి వాడటానికి రోజు మట్టి ప్రమిదలు అయితే నేను కొనలేనండి. అవన్నీ నేను కడుక్కొని వాడుతున్నాను కూడా. ఎందుకనంటే ప్రతిరోజు కూడా ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నాం, మీకు షేర్ చేస్తున్నాము, మేము చేసుకుంటున్నాము. అలా ప్రతిసారి మట్టి ప్రమిదలు అయితే నేను కొనలేనండి. నేనైతే వాటిని వాష్ చేసి, ఇది మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతి. ఏదైనా ప్రమిదలు కొనుక్కొచ్చుకుంటే వాడిని కడుక్కొని వాడుకోవడం అనేది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నేనైతే అదే పద్ధతిని ఫాలో అయిపోతున్నానండి. ఇక పూజలో ఒక చిన్న చెంబుతో ఏదైనా వాటర్ పెట్టుకొని ఉంటే కనుక మీరు తులసి కోట దగ్గర ఆ వాటర్తో ఇల్లంతా కూడా ఒకసారి సంప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత ఆ వాటర్ని కూడా ఏదైనా చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర కూడా పోసేసుకోవచ్చు. ఉద్వాసం చెప్పేసిన తర్వాత కూడా ఉసిరి కొమ్మని తీసివేసి ఆ ఉసిరి కొమ్మను కూడా ఇంతే చేయాలండి. ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో మరి స్వామివారి రూపంగా అనుకొని మనం పూజ చేసాం కాబట్టి ఈ విధంగా అయితే మనం పూజలో వాడిన వస్తువులన్నింటినీ చేయాలండి. మీరు ఇలా క్లీన్గా క్లాత్తో దగ్గర చేసుకొని ఆ చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు మాప్ పెట్టుకొని ఇంటిని క్లీన్ చేసుకోండి. ఉద్వాసన అయిన తర్వాత చేయవలసిన పనులు అయితే ఇవ్వండి. పూజ అయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు కూడా మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అనుకొని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. అందరికీ వీలయ్యే విధంగా చెప్పాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. క్షీరాబ్ది ద్వాదశి పూజను ఎలా చేయాలో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఆయన వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. మరి అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం.